హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకున్నాను. తీసుకున్న బాస్మతి రైస్ని బాగా కడిగి పెట్టుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని బాగా నానబెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీలుని బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసి 70% ఉడికేటట్టు చేసుకోవాలి. దీంట్లో బీన్స్ ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో బీన్స్ లేదు, సో నేను స్కిప్ చేసేసాను. వేరే బౌల్లో ముందుగా కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని 70% ఉడకపెట్టుకోవాలి. దీనివల్ల దీంట్లో ఏమైనా పురుగులు ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి. దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలలో కూడా మనం పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక మూత పెట్టుకుని 2 ఉడికించాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసుకుని చూడండి. నాకైతే ఇక్కడ మ్యాక్సిమం 70% ఉడికిపోయింది. సో అవి తీసేసి ఒక బౌల్లో పెడుతున్నాను. కాలీఫ్లవర్ కూడా చూడండి, మ్యాక్సిమం ఉడికిపోయింది 70%. సో ఇది కూడా తీసేస్తున్నాను నేను. దీంట్లో 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ స్పూన్ తోటి కలిపితే ఎక్కువ పట్టదండి, సో మీరు చేతితోటే మిక్స్ చేసుకోవండి. మసాలా అంతా ముక్కకి పట్టిన తర్వాత 1 కప్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కారం సరిపోలేదండి, సో 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ముక్కలన్నీ బాగా మ్యాగ్నెట్ అవుతాయండి, బాగా ఉడికిపోతాయి ఉడికిచ్చేటప్పుడు. ఒక ప్లేట్ తోటి క్లోజ్ చేసేసుకుని 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సో ఒక ప్యాన్లో 3-4 గ్లాసెస్ వాటర్ వేసుకుని అది బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నీళ్ళు మరుగుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 75% ఉడికించుకోవాలి రైస్ని. అంత లోపల ఫ్రిడ్జ్లో నుంచి ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నది తీసి
హాఫ్ పెచ్చు నిమ్మకాయ రసం దాంట్లో పిండుకోవాలండి. పిండుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి. సో మూత ఓపెన్ చేసి చూసేద్దామండి 75% ఉడికిందో లేదో. చూడండి మ్యాక్సిమం ఉడికిపోయింది, నీళ్ళన్నీ కూడా పోయాయి. సో తీసేస్తున్నాను. ఒక ప్యాన్లో ముందుగా మ్యాగ్నేట్ చేసిన స్టఫ్ని ఆ ప్యాన్లో వేయాలండి. హాఫ్ వేయండి, మొత్తం వేయకండి. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా వేసుకుని గార్నిష్ చేయాలి. మళ్ళీ అదే స్టఫ్ వేసుకుని దాని మీద బాస్మతి రైస్ వేసుకుని సేమ్ అదే ప్రాసెస్లో పుదీనా, కొత్తిమీర, మసాలా వేసుకుని గార్నిష్ చేయాలి. సో మొత్తం గార్నిష్ చేసేసామండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఇది బాగా ఉడకడానికి బాగా గట్టిగా ఉన్నది ఏదైనా దాంట్లో పెడుతున్నానండి. సో దట్ స్టీమ్ బయటికి రాదు. చూడండి ఇదంతా మనం ఇలా సెటప్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా ఉంటే ఏదైనా పెట్టుకోండి పైన. నేను ఇలా పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి అది ఒక హాఫ్ అన్ అవర్ ఉడకపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోవాలండి అది ఉడికిందా లేదా అన్నది. చూడండి ఎంత బాగుందో. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అవేమి వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి, అది హెల్త్కి మంచిది కాదని. చూడండి ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే మన బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.